ఏం చేస్తున్నారండి? దోమల్ని చంపుతున్నానే. ఇప్పటి వరకు ఎన్ని దోమల్ని చంపారండి? మొత్తం 5. 2 ఆడవి, 3 మగవి. అవి అవి ఆడవి మగవి అని మీకెలా తెలుసండి? 2 అద్దె దగ్గర, మరో 3 బీర్ సీసా దగ్గర ఉన్నాయి. భర్త బయటకు వెళ్ళి సూర్యుడు వచ్చాడో రాలేదో చూసిరా ఇల్లు. భార్య లేదండి, రాలేదు, ఇంకా చీకటిగానే ఉంది. భర్త అయ్యో, తెలివి తక్కువ పెళ్ళాన్ని చేసుకుంటే ఇలాగే ఉండిద్ది. చీకట్లో ఎలా కనబడతాడే, కొంచెం బుర్ర వాడవే. టార్చ్ లైట్ వేసుకొని వెళ్ళి చూడు. నీ జీవితం అంధకారంలో ఉన్నప్పుడు భగవంతుణ్ణి ప్రార్థించండి. చీకటి నుంచి మిమ్మల్ని విడిపించమని అడగండి. మీ ప్రార్థన పూర్తయిన తర్వాత కూడా మీరింకా చీకటిలోనే ఉంటే దయచేసి విద్యుత్ బిల్లు చెల్లించండి. హా. కొండలరావు కొత్తగా జిరాక్స్ షాపు. కొత్తగా ఉండాలని షాపు బయట బోర్డు ఇలా రాయించాడు: ఇచ్చట కన్నడ, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఏ భాషలో ఉన్నా జిరాక్స్ తీయబడును. పెళ్లనేది ఆర్టీసీ బస్ లాంటిది. చాలాసేపు వెయిట్ చేసి చేసి చివరకు పల్లె వెలుగు బస్ ఎక్కుతాం. టికెట్ తీసుకుని తీరా వెనక్కి చూస్తే ఎక్స్ప్రెస్లు, డీలక్స్లు, లగ్జరీలు వస్తాయి. కాని ఏం చేస్తాం? బస్సు దిగలేం, వేరే బస్సు ఎక్కలేం. ఏ బస్సు రాసుంటే అదే బస్సులో వెళ్ళాలి. ఏమండి, ఏదో ముఖ్యమైన పని ఉందని వెళ్ళి వెంటనే తిరిగొచ్చారేంటి? పనిమీద వెళ్తున్నప్పుడు ఎక్కడికి అని అడగొద్దని చెప్పానా? నేనడగలేదు కదండి, ఆటోవాడడిగాడు, అందుకే వచ్చేశా. Yes, I'm even single. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. సుబ్బారావు తన ఇంటి ముందున్న అరుగు మీద బాధగా కూర్చున్నాడు. అటుగా వెళ్తున్న వెంకట్రావు ఏమైందిరా అని అడిగాడు. నిన్నటి నుంచోటే తలనొప్పిరా చెప్పాడు సుబ్బారావు. ఓ సంతేనా, నాకు ఇలాగే తలనొప్పి వస్తే జెండు బామ్ రాసుకొని మామిడి ఒళ్ళో తల పెట్టుకొని పడుకున్నానురా, అంతే, తలనొప్పి ఎగిరిపోయింది వెంకట్రావు చెప్పాడు. అరే, నేను జెండు బామ్ రాసుకొని వస్తాను, మీ ఆవిడ ఎక్కడుందో చెప్పరా, ఒళ్ళో తల పెట్టుకొని పడుకుంటాను సుబ్బారావు అడిగాడు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి, లైక్ చెయ్యండి, కామెంట్ పెట్టండి మరియు షేర్ చెయ్యండి. థ్యాంక్ యూ.